హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ చెప్తూ ఉంటాను. మరి ఇక్కడ ఇండియాలో సంబరాలు ఇంక ముగియనే లేదు. విజయోత్సవాలు ఇంకా జరుపుతూనే ఉన్నారు. అప్పుడే జింబాబ్వేలో ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. లైన్‌గా 9 మ్యాచెస్ గెలిచింది. టీ20లో ఇది 10వ మ్యాచ్ అన్నట్టు ఓటమి. వరల్డ్ కప్ నుంచి అయితే ఓటమి లేదు మనకి. అంతకుముందు కూడా ఓటమి లేదు. జింబాబ్వే అసలు వరల్డ్ కప్‌కి క్వాలిఫైయే కాలేదు. దాని చేతిలో వరల్డ్ ఛాంపియన్స్ టీమ్ అన్నట్టే మనది ఇండియన్ టీమ్ వరల్డ్ ఛాంపియన్ టీమ్ అన్నట్టే కదా! వరల్డ్ ఛాంపియన్ టీమ్ ఓడిపోయినట్టే ఇప్పుడు. ఆ శుభం గిల్ కెప్టెన్సీలో ఎళ్ళిన టీమ్ గూడా జింబాబ్వేని ఓడగొట్టే టీమే. అది స్ట్రాంగ్ టీమే. అదేం తక్కువ టీమేం కాదు. కానీ మనోళ్ళైతే ఓడిపోయారు. ఈరోజు జింబాబ్వే పెర్ఫార్మన్స్ ఎట్లా ఉందో చెప్పుకుందాం. ఫస్ట్ టాస్ గెలిచి మనోళ్ళైతే ఫీల్డింగ్ తీసుకున్నారు. శుభం గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ వాళ్ళ బ్యాటింగ్ ఫస్ట్ బానే వచ్చిర్రు. బానే రన్స్ చేస్తున్నారు. 10 ఓవర్స్‌కి 77 ఏమో చేసిర్రు వాళ్ళు కూడా. తర్వాత మన రవి బిష్ణోయ్ వచ్చినాక మన స్పిన్నర్స్‌కి వాషింగ్టన్ సుందర్‌కి, రవి బిష్ణోయ్ మన స్పిన్నర్స్‌కి అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోయినప్పటికీ వాళ్ళది 90 ఫర్ 9 ఉండేది. 90 ఫర్ 9 దగ్గర నుంచి 115 వరకు లాస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్ 25. ఆ 25 పార్ట్నర్‌షిప్ వాళ్ళ మ్యాచ్ ఈరోజు గెలిచిర్రు. 90 ఫర్ 9 ఉన్నప్పుడు వాళ్ళకి వికెట్ కీపర్ క్లైన్ మడాడా ఏదో పేరు ఉంది. క్లైవ్ మడాడా. ఆ ఒక్కడు రానించి వికెట్ కీపర్ ఆ స్కోర్‌ని తీసుకొనొచ్చిండు. 9థ్ వికెట్ పెట్టుకొని. ఆ స్కోర్ వాళ్ళకి విన్నింగ్‌కి సరిపోయింది. మన బ్యాటర్స్‌కొస్తే ఈజీ గెలుస్తారు. వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నాము. ఎట్లైనా వరల్డ్ ఛాంపియన్ టీమ్ అని ఇది ఉంటది. ఎట్లైనా గెలుస్తారనుకున్నాము. శుభం గిల్, అభిషేక్ శర్మ 4 బాలే ఔట్ అయిండు. డకౌట్. ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్ అభిషేక్ శర్మకి, రియాన్ పరాగ్‌కి డెబ్యూట్ మ్యాచ్ ఔట్ అయిపోయిండు ఫస్ట్. అభిషేక్ శర్మ, గేక్వాడ్ కూడా తొందరనే ఔట్ అయిపోయిండు. శుభం గిల్ ఒక్కడు నించున్నాడు. 42కి 4 వికెట్స్ పోయినాయి ఇండియా. 22కి 4 42 కాదు. 22కే 4 వికెట్స్ పోయినాయి ఇండియా. ఏదో అయితది అనుకున్నాం. రింకు సింగ్ కూడా ఆడలేదు. రింకు సింగ్ కూడా 0. ఇంకా అక్కడి నుంచి మొన్ననే వచ్చిర్రుగా వాళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఏమైందో రింకు సింగ్ కూడా ఆడలేదు. నెక్స్ట్ ఎవరు ధ్రువ్ జురాల్ కొద్దిసేపు ఆడినట్టున్నాడు. 20 రన్స్ ఏమో పార్ట్నర్‌షిప్ చేసాడు శుభం గిల్‌తో సహా. మరి ధ్రువ్ జురాల్ ఔట్ కాంగానే సికిందర్ రాజాకి శుభం గిల్ ఔట్ అయిపోయిండు. ఆ ఫాస్టర్ వన్ స్పిన్ బౌలింగ్ సికిందర్ రాజా మాత్రం సూపర్ బౌలింగ్. ఫాస్ట్ వన్ కొడితే మనోళ్ళు 3 వికెట్స్ ఇచ్చేసిర్రు సికిందర్ రాజాకే. నెక్స్ట్ చటారాకి 3 వికెట్స్ ఇచ్చిర్రు. బౌలింగ్ బాగా చేసిర్రు. ఫీల్డింగ్ బాగా చేసిర్రు. జింబాబ్వేస్ కూడా మంచి ఫైట్ చేసిర్రు. శుభం గిల్ ఔట్ అయిన తర్వాత ఇంకా మ్యాచ్ పోయినట్టే. ఇంకా వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఉండు బ్యాటర్‌లో. ఆవేష్ ఖాన్‌తో కలిసి కాస్త టెయిలర్‌కి వస్తే 25 రన్స్ పార్ట్నర్‌షిప్. అదే హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ ఇండియాకి. వాషింగ్టన్ సుందర్ ఒక ఆవేష్ ఖాన్ 12 రన్స్ ఏమో కొట్టిండు. 12 బాల్స్ 16 రన్స్ ఏమో కొట్టిండు. అదే హైయెస్ట్ పార్ట్నర్‌షిప్. వాషింగ్టన్ సుందర్ ఒకడు ట్రై చేసిండు లాస్ట్ వరకి. ట్రై చేసినప్పటికీ అది లాస్ట్ ఓవర్ 16 రన్స్ ఉండే కాలేదు. 3 ఓవర్స్ 30 ఇంకా లాస్ట్ వికెట్ పైన ఉంది. అది కనెక్ట్ కాలేదు. వాషింగ్టన్ సుందర్ వల్ల కాలేదు. ఇద్దరు పార్ట్నర్‌షిప్ అయితే 25 చేసిర్రు ఆవేష్ ఖాన్‌తో. మరి మ్యాచ్ ఓడిపోవడానికి కారణం లేజినెస్సా? మరి ఏంటి అసలు జింబాబ్వేతో అది కనీసం వరల్డ్ కప్ కూడా ఆడలేదు జింబాబ్వే టీమ్. వరల్డ్ కప్‌లో క్వాలిఫై కూడా కాలేదు. అలాంటి టీమ్‌తో వరల్డ్ ఛాంపియన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా. ప్లేయర్స్ లేరు. ప్లేయర్స్ మార్పు ఆల్రెడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా రిటైర్. ఇప్పుడు దాంట్లో మా అంటే ఇద్దరు ముగ్గురే ఇన్వాల్వ్ అవుతారు. సేమ్ అదే టీమ్ ఉంటది. ఇప్పుడు ఆడే టీమ్‌లో చాలామంది ఉంటారు. ఒక సూర్య, ఒక హార్దిక్ పాండ్యా ఆడవుతారు అంతే. వరల్డ్ కప్ విన్నింగ్ టీమే అంటారు. ఇండియా టీమ్‌ని వరల్డ్ కప్ విన్నింగ్ ఛాంపియన్ టీమే అంటారు. ఇప్పుడు ఆ ఛాంపియన్ టీమ్ పైన ఒక మచ్చ జింబాబ్వేతోనే ఓడిపోయింది ఫస్ట్ మ్యాచే. మరి నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా కమ్‌బ్యాక్ చేస్తారో చూడాలి. మరి కొంచెం పరువు తీసినట్టే గెలవాలి ఇండియా ఛాంపియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు. ఇట్లా ఆడకూడదు. అంత లేజీగా ఆడినట్టు అనిపించింది నాకైతే. మరి రేపటి ఇంకో మ్యాచ్‌తో ఏం చేస్తారో చూద్దాం. మరి రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.